అందరూ హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. మీ అందరికీ ప్రభునామములో వందనాలు. మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని భయభక్తులుగా ధ్యానం చేసుకుందాం. అందరూ బైబిల్ తీసుకోండి, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. ఆయనను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహించబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ చాలు. నిష్ఫలము కాని వాటిని గురించి కొన్ని విషయాలు ఈరోజు మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. ఈ యొక్క లోకంలో నిష్ఫలమైనవి చాలా ఉన్నాయి, వ్యర్థమైనవి చాలా ఉన్నాయి. అయితే నిష్ఫలము కానివి కొన్నే ఉన్నాయి. వాటిల్లో మొదటి విషయం ఏంటంటే దేవుని యొక్క కృప. దేవుడు మనల్ని ఈరోజు రక్షించుకున్నాడంటే ఆయన ఏమిచ్చాడు మనకంటే ఆయన కృపనిచ్చాడు. ఆయన ప్రేమ చేత, ఆయన కృప చేత మనల్ని రక్షించుకున్నాడు. అయితే ఈ కృప అనేది నిష్ఫలం కాకుండా మనం ముందుకు సాగితే అది నిష్ఫలం కాదు. పౌలుకు కూడా దేవుడు కృపనిచ్చాడు. అయితే ఆ విషయంలో ఆయన చాలా జాగ్రత్తగా నడుచుకున్నాడు కాబట్టి ఎంతో ఆయన అభివృద్ధి పొందాడు. అది దేవుడిచ్చిన కృపను దుర్వినియోగపరిచిన వాళ్ళు కూడా ఉన్నారు, ఏరే వాటికి వినియోగించిన వారు కూడా ఉన్నారు. వాళ్ళు రేపు నరకానికి వెళ్ళవలసిన వారని చెప్తారు దేవుని వాక్యం. చూడండి, యూదా రాసిన పత్రిక తీసుకోండి. నాలుగో వస్తుంది. ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామతత్వమునకు దుర్వినియోగపరచుచు ఈ క్రీస్తుని విసర్జిస్తున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వముందే సూచించబడి ఉన్నారు. చూడండి, కొందరికి దేవుని కృపను సరిగా వినియోగించుకోక దుర్వినియోగం చేసి వారి జీవితాలు రేపు నరకానికి పాలైపోతాయంట. ఏంది? వాళ్ళు దేవుని కృపను సరిగా వినియోగించుకోకుండా దుర్వినియోగం చేసినందువల్ల వాళ్ళు తీర్పుకి అప్పగించబడతారట. దేవుడు అందరికి కృపనిచ్చాడు. ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే అది ఆయన కృప. ఎవరి కృప? దేవుని కృప. అయితే ఈ కృపను మనము నిరర్ధకం చేసుకున్నట్లయితే రేపు తీర్పు పాలవుతాం తప్పకుండా. అయితే పౌలైతే ఆ కృపను దుర్వినియోగం చేయక వినియోగించుకున్నాడు. కృప వెంబడి కృప పొందుకున్నాడు. ఆ కృప ఆయనకు నిష్ఫలం కాకుండా చూసుకున్నాడు. అందుకని అందరికంటే నేను గొప్పవాడినిగా ఎక్కువగా ప్రయాసపడగలిగాను అన్నాడు. కాబట్టి దేవుని కృపను దేవుడు మనకిచ్చాడు ఉచితంగా. దాన్ని మనం సరిగా వినియోగిస్తే మనం నిష్ఫలమైన వారం కాము. కృప నిష్ఫలంగా మనల్ని పోనీదు. ఆయన కృప అంత నిష్ఫలంగా పోయేది కాదు. అయితే దాన్ని దుర్వినియోగం చేసేవనుకోండి, దేన్ని? దేవుడిచ్చిన కృపను, అవకాశాన్ని మనం దుర్వినియోగం చేస్తే రేపు ఖచ్చితంగా మనం తీర్పులో నిలబడాలి. ఎందుకంటే దేవుడు మన కృపనిచ్చాడు కానీ మళ్ళీ ఆయన తీసేసుకోడు. వినియోగించుకో మంచిగా అని చెప్పి ఇస్తాడు. అయితే ఆ అవకాశాన్ని మనము దుర్వినియోగం చేయకూడదు. సరైన విధానంలో వినియోగించుకొని సరైన విధానంలో మనం ముందుకెళ్తే అంతకంతకు మనం అభివృద్ధి చెందుతాం, ఆస్వాదించబడతాం, దీవించబడతాం. అయితే యూదా పత్రికలో చెప్పినట్టు దుర్వినియోగం చేస్తే మాత్రము ఖచ్చితంగా తీర్పు పాలవుతాం. అందుకని దేవుని కృప నిష్ఫలం కాదు. ఏం కాదు?
దేవుని కృప నిష్ఫలము కాదు. రెండోది, దేవుని వాక్యము నిష్ఫలము కాదు. యెషయా గ్రంథము 55 అధ్యాయము 10-11 వచనాలు. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి ఏంటి అక్కడికి ఎలాగా మరలక భూమిని తడిపి ఇత్తువానికి ఇత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయునో, అలాగే నా నోట నుండి వచ్చి 10 వచనమును ఉండును. చూడండి, నిష్ఫలముగా నా యొద్దకు మరలక, చూడండి, ఆకాశం నుంచి మంచు పడుతుంది, ఆకాశం నుంచి వర్షం పడుతుంది. అది తిరిగి మళ్ళా పోదు. అది పడిన తర్వాత ఖచ్చితంగా భూమిని తడుపుతుంది. ఇత్తువానికి ఇత్తనమును ఆహారం కావాల్సిన ఆహారాన్ని ఇస్తుంది. అది మళ్ళా ఈ యొక్క భూమి మీదుగా పడి భూమిని తడిపి మానవునికి ఉపయోగకరంగానే మారుతుంది. అడవిల్లో అయితే ఎక్కువ నీళ్ళు ఉండవు. ఒకసారి మంచే వాటికి ఆధారం అవుతుంది అడవి ప్రాంతాల్లో. అదేవిధంగా ఈరోజు మంచును వర్షమును ఎలాగా భూమి మీదకి వచ్చి ఉపయోగపడుతున్నాయో, దేవుని వాక్యం కూడా ఒకసారి బయటికి వెళితే అది ఖచ్చితంగా ఎవరో ఒకరిని బాగు చేస్తుంది. హల్లెలూయా. వ్యర్థంగా అయితే మనం తిరిగిపోదు. ఏంది వాక్యము వ్యర్థంగా అయితే మనం తిరిగిపోదంటది. దేవునికి అనుకూలమైన కార్యం, దేవుడికి ఎక్కడో దిగడ కార్యం నెరవేరుస్తుందంట. ఈ మధ్య ఒక ఆమె చచ్చిపోవాలని తన బాధలను బట్టి, కుటుంబ సమస్యలను బట్టి విరక్తి చెంది పోయి రైలు పట్టాల మీద పనుకుందంట. సరే, ఆ రోజు ఆ ట్రైన్ రావటం లేట్ అయిందంట. ట్రైన్ రావటం లేట్ అయింది కదా, ఎందుకు ఖాళీగా ఉంటాం, కాలక్షేపం కావాలి కదని ఫోన్ తీసుకొని ఏదైనా చూద్దామని పనుకొని చూస్తుందంట. అప్పుడు ఒక ఆయన టక్కమని, నువ్వు చనిపోవాలని ఉండవా అన్నాడంట. దేంట్లో నుంచి? ఫోన్లో నుంచి. అని ఈయన నన్ను చనిపోవాలని అడుగుతున్నాడు. నేను చనిపోవాలనే కదా పనుకోండేదేడా, ఈయనేది మరి నేను చనిపోవాలని ఉండవా అని అడుగుతున్నాడు. ఏంది ఎవరు ఈయన చెప్పి వింటే కొంచెంసేపు దేవుని వాక్యం విన్న తర్వాత లేచి కూర్చొని, ఈయనకి ఏం తెలుసు, ఈయన ఈ విధంగా నాకు చెప్తున్నాడే అని చెప్పి లేచి మళ్ళా వాక్యం అంది ఇంటికి వెళ్ళిపోయి బాగా వినిందంట. అప్పుడు ఆ మనసు మార్చుకొని తెలుసుకొని ఆదివారం మందిరానికి వచ్చి సాక్ష్యం చెప్పిందంట. ఏమని? ఈ విధంగా నాకు చచ్చిపోవాలని ఉన్నింది, కానీ నేను పోయి ఆడ పనుకో ఉన్నాను. ట్రైన్ లేట్ అయింది కాబట్టి ఎందుకు వృధాగా ఖాళీగా ఉంటామో, చచ్చిపోయే ముందన్న కాసేపు ఫోన్ చూసుకుంటాము అనుకుని చూసుకుంటే దేవుడు ఏం చేశాడు? ఆమెని మాట్లాడాడు. చూడండి, ఎప్పుడూ ఆయన ఎక్కడో చర్చిలో చెప్పిన మాట అది రికార్డ్ అయిపోయింది. కానీ ఇప్పుడు వచ్చి ఆమెకు మాట్లాడింది. అది ఎక్కడ? రైలు పట్టాల మీద. అందుకని దేవుని వాక్యము ఎందుకు మనం భద్రపరిచి దాన్ని మళ్ళీ యూట్యూబ్లో పెట్టి చేస్తున్నామంటే, అది ఇప్పుడు మన వరకే కాదు, రాబోయే రోజుల్లో ఎవరో ఒకరికి ఏదో ఒక విధంగా ఏదో ఒక సమయంలో మాట్లాడుతుంది. అది దేవుని యొక్క వాక్యం వ్యర్థమైతే కాదు. ఎందుకంటే అది దేవుని వాక్యం కదా. అది ఖచ్చితంగా ఎవరో ఒకరిని ఏదో ఒక సందర్భంలో దర్శిస్తుంది. అందుకని దేవుని వాక్యాన్ని మనం భద్రం చేస్తూ ఉన్నాం. దానికోసమే అది మనం చేస్తూ ఉన్నాం ప్రయాసపడి. అయితే దేవుని వాక్యం ఈరోజు మనం చూస్తే ప్రపంచం అంతటా అనేక మందిని బాగు చేస్తూనే ఉంది. హల్లెలూయా. దానికి మించినటువంటి ఔషధమే లేదు. దేవుని వాక్యం బాగు చేసినంతగా ఏ ఔషధము ఎవరిని బాగు చేయలేదు. అంతగా ఈరోజు మానవ జీవితాన్ని దేవుని వాక్యము బాగు చేస్తుంది. అది నువ్వు చదివినా, అది నువ్వు విన్నా నీకు బాగే చేస్తుంది. హల్లెలూయా. నీకు ఏదో ఒక కార్యం చాలానే చేస్తుంది. నీకు నెమ్మది కలిగించవచ్చు, ధైర్యం కలిగించవచ్చు, ఆదరణ కలిగించవచ్చు, నిరీక్షణ కలిగించవచ్చు, ఓదార్పునివ్వచ్చు, లేకుంటే నీ జీవితాన్ని సరిచేయవచ్చు, హెచ్చరించవచ్చు, బుద్ధి చెప్పవచ్చు.
ఏదో ఒకటి నీకు మేలు కలుగుతుందే తప్ప ఆ వాక్యం ద్వారా నీకు అర్థమైతే కాదు. అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. దేవరాత్రులు మనం దాన్ని ధ్యానం చేయాలి. సమయమందు అసమయమందు అయినా సరే మనం దాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి. వాక్యం ధ్యానం చేసుకోవడం ద్వారా మనకు నష్టమేమి లేదు, మనకు అది మేలే కానీ కీడేమీ చేయదు. మూడో విషయాన్ని చూడండి. ఒకటి, దేవుని కృప నిష్ఫలం కాదు. రెండు, దేవుని వాక్యము నిష్ఫలం కాదు. మూడోది, దేవుని ఉద్దేశాలు కూడా నిష్ఫలం కాదంట. యోబు గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనం. నువ్వు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరుదనియు నేనిప్పుడు చూడండి. దేవుని ఉద్దేశాలు ఎప్పుడు నిష్ఫలము కావు. మన ఉద్దేశాలైనా నిష్ఫలం అవ్వచ్చు, మనిషి ఉద్దేశాలు నిష్ఫలం కావచ్చు. మనిషి ఉద్దేశించినంత ప్రయోజనం అవుతుందని లేదు, కానీ దేవుడి ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో అవి నిష్ఫలమే కావు, ఖచ్చితంగా ఫలాన్ని ఇస్తాయి. అందుకని మనం చేసే పని, నడిచే నడవడిక దేవుని ఉద్దేశానుసారంగా మనం ముందుకు వెళ్తున్నామా లేదా అని చూసుకోవాలి. దేవుడు ఉద్దేశించినట్టుగానే మనం ముందుకు పోతున్నామంటే ఎప్పటికైనా ఇబ్బంది లేదు, అది నిష్ఫలము కాదు. దేవుని ఉద్దేశం ఎప్పటికీ నిష్ఫలము కాదు. దేవుని ఉద్దేశాన్ని పక్కన పెట్టి మన ఉద్దేశానుసారంగా మనం పోతే నిష్ఫలం కావచ్చు. అందుకని దేవుని ఉద్దేశాన్ని చూసుకోవాలి. మనం ఎవరెవరో ఎన్నెన్నో ఉద్దేశాలు చెప్తారు, అవి కాదు. దేవుడి ఉద్దేశం ఏంటి, దేవుడి యొక్క ఆలోచన ఏంటి, ఆ ప్రకారం మనం చేద్దాం అని మనం ఆలోచించుకొని ఆ ప్రకారంగా మనం నడిస్తే ఎప్పటికీ నిష్ఫలమో కాము. తర్వాత మాట మనం చూద్దాం. పేతురు రాసిన పత్రిక తీసుకోండి, 2వ పత్రిక. దానికి ముందు తీతు పత్రిక చూడండి, తర్వాత దాన్ని చూద్దాం. తీతు పత్రిక 3:14 చూడండి. మన వారును ఏం కాకుండా నిమిత్తము, నిస్వరులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయటము నేర్చుకోవాలి. మనము నిష్ఫలం కాకుండా ఉండాలి. మన జీవితం అంటే అవసరాన్ని బట్టి సమయోచితంగా మంచి పనులు చేయటం మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఏం చేయాలి? అవసరాన్ని బట్టి సమయోచితంగా మంచి క్రియలు చేయటం నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నట్లయితే మనం నిష్ఫలము కాము అంటున్నాం. ఈరోజు మానవ జీవితంలో అనేక విషయాలు మనం నేర్చుకోవాల్సినవి ఉన్నాయి, కానీ నేర్చుకోలేకపోతున్నాం. ఏం పోతున్నాం? కొన్ని నేర్చుకున్నాం, కొన్ని నేర్చుకోలేకపోతున్నాం. అదేవిధంగా దైవికంగా కొన్ని నేర్చుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయి. అవేంటంటే సత్క్రియలు చేయటం నేర్చుకోవాలి. సత్క్రియలు అనగా మంచి కార్యాలు చేయటం నేర్చుకోవాలి. చెడు కార్యాలు చేయటము మనుషులందరూ చేస్తున్నారు. చెడు చేయని మనిషి అంటూ భూమి మీద లేడు అని వాక్యం చెప్తుంది. తెలుసో తెలియకో ఎప్పుడోకప్పుడు ప్రతి మనిషి చెడ్డ చేసే ఉంటున్నాడు. అయితే మంచి చేయకపోతే మనం నిష్ఫలం అయిపోతామంట. పోయినసారి కూడా నేను చెప్పాను, మనం మంచి కార్యం చేయకపోతే మన జీవితం తర్వాత ఏముండదు. మనం చేసిన మంచి కార్యములే రేపు మనకు ప్రయోజనకరంగా మారుతాయి. అందుకని అవసరాన్ని బట్టి ఉందంట. చూడండి ఎంత చక్కగా చెప్పాడు. అవసరాన్ని బట్టి సమయోచితంగా ఏం చేయాలి? సత్క్రియలు చేయాలంట. ఇప్పుడు నువ్వు దారిలో పోతా ఉన్నావు, ఒక గుడ్డివాడు దాటలేక దారి మధ్యలో ఇబ్బంది పడుతున్నాడు. అదప్పుడు అవసరం. నువ్వు చూసావు,
అతను కానీ జాగ్రత్తగా బయటకు తీసుకుని వచ్చి జాగ్రత్తగా అవతల రోడ్డుకు దాటిస్తే అది మంచి చేసినట్టు నువ్వు చూసి కూడా చేయకుండా వెళ్ళిపోయావు అనుకోండి, నీకు అది అవసరం అని తెలుసు, చేయాల్సిన సమయం అని తెలుసు, కానీ నువ్వు చేయకుండా వెళ్ళిపోయావు. అది మంచిది కాదు, అది మంచిది కాదు. అందుకని అవసరాన్ని బట్టి సమయోచితంగా సత్క్రియ చేయటం అవసరం. అది మనం నేర్చుకోవాలి. మనము పుట్టినప్పుడే అన్నీ నేర్చుకోలేదు, ఒకటి తర్వాత నేర్చుకుంటూ వచ్చాం. మనకు అవసరమైనవి నేర్చుకున్నాం, మనకు అవసరమైన కొన్ని పనులు, కొన్ని కార్యాలు, కొన్ని వృత్తులు నేర్చుకున్నాం. అదేవిధంగా మంచి కార్యాలు చేయటం కూడా నేర్చుకోవాలంట దేవుని బిడ్డగా. అలా నేర్చుకుంటేనే మనం రేపు నిష్ఫలం కాకుండా ప్రయోజనకరంగా ఉండేవారంగా, ఫలించేవారిగా ఉండగలుగుతాం. అయితే నువ్వు దేవుని నమ్ముకొని కూడా నిష్ఫలంగా అయిపోతున్నావంటే నువ్వు మంచి కార్యాలు చేయటం లేదేమో, మంచి క్రియలు చేయలేకపోతున్నావేమో, అవసరం వచ్చినప్పుడు సమయోచితంగా నువ్వు చేయకుండా మౌనం అయిపోతున్నావేమో. అందుకని మన అవసరాన్ని బట్టి సమయోచితంగా ఏం చేయాలి? సత్క్రియలు చేయాలి. చేయటం నేర్చుకోవాలా. ముందు నేర్చుకుంటే తర్వాత చేయగలుగుతా. కొందరికి తెలియదు ఎలా చేయాలో, ఏం చేయాలని తెలియదని దేవుడేమో తెలియదని ఊరుకోమని చెప్పలే, నేర్చుకోమని చెప్తున్నా. మంచి కార్యాలు చేయనివాడు చెడ్డవాడు కాదు, మంచి కార్యాలు చేయటానికి నేర్చుకోపోయిన వాడే చెడ్డవాడు. వాడికి తెలియకపోవచ్చు, కానీ అప్పుడు దేవుడేమో లెక్క అడగడు. నువ్వు నేర్చుకోకుండా గమ్ముంటావు చూడు, అప్పుడు దేవుడు లెక్క అడుగుతాడు. ఎందుకంటే నీకు దేవుడు చెప్తున్నాడు ఏమని, నీకు తెలియదు, నేర్చుకో, నేను నేర్పిస్తాను అంటున్నాడు. నువ్వు నేర్చుకొని చెయ్యాలా. నాకు తెలియదని చెప్తుండకూడదు. అలా చెప్తే దేవుడు ఒప్పుకోడు. కాబట్టి మానవ జీవితంలో మనిషికి ఏది తెలియదు. పుట్టినప్పుడు మనకు అన్నం అంటుంది తెలుసా? అసలు తెలియదు. కూరలు తీయటం తెలుసా? తెలియదు. నేర్చుకున్నాగా. బండ్లు తోలేమా? మనకి ఏమన్నా వచ్చే బండ్లు తోలేది నేర్చుకున్నాగా. అనేకమైన విషయాలు నేర్చుకున్నాం. అలాగే మంచి విషయాలు చేయటానికి కూడా మనము నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటే నిష్ఫలం కాకుండా మన జీవితం ఉంటుంది. అందుకని మన వాళ్ళు అన్నాడు. మన వాళ్ళు అంటే సంఘంలో ఉన్న బిడ్డల గురించి చెప్తున్నాడు. నిష్ఫలం కాకుండా ఉండాలంటే ఈ కార్యాలు చేయటం నేర్చుకోమని చెప్పు ఫస్ట్ అని తీతుకు అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక రాసి పంపిస్తా ఉన్నాడు. ఇవన్నీ చెప్పాలి నువ్వు సంఘంలో, ఎన్ని సంఘంలో చెప్పి నేర్పించాలి అని రాసి పంపిస్తున్నాడు ఆయన. అందుకని మనం ఖచ్చితంగా మంచి కార్యాలు చేసేవారిగా ఉండాలి. దేవుని బిడ్డలు అంటే మనం మంచి చేసేవాళ్ళగా ఉండాలి, కానీ చెడు చేసేవారిగా ఉండకూడదు. మంచి చేయని వాడు దేవుని బిడ్డ కాదు అని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి సత్క్రియలు చేయటం మనం ఏం చేయాలి? సత్క్రియలు చేయటం నేర్చుకోవాలి. నేర్చుకుంటే మనకు చేస్తూనే ఉంటాం. అలవాటు అయిపోయింది అనుకోండి, అది చేయకుండా మనం గమ్ముండం. మన శరీరానికి ఏదైనా అలవాటు అయిందాకే గమ్ముంటుంది. అది అలవాటు అయిపోతుంది, ఆటోమేటిక్గా అది చేసేస్తుంది. అది ఇప్పుడు నేను ఈ మధ్య ఇల్లు మారినా కూడా అట్ట వెళ్ళిపోతుంది బండి. గాంధీనగర్కి వెళ్ళిపోతుంది. ఒకసారి ఆ బ్రిడ్జి దాటిన తర్వాత మళ్ళీ తిరుక్కొని వచ్చిన, ఒకసారి మానవ నగర్ పోయి మళ్ళీ తిరుక్కొని వచ్చిన. ఎందుకు వెళ్తున్నారు అంటే అలవాటు అయిపోయింది దానికి. అది అటు పోవటం అలవాటు అయిపోయింది. అంటే నేను ఏదో ఆలోచిస్తూ పోతున్నాను కదా, కాబట్టి ఇది బండి ఎటు పోతుంది, నేను ఏం ఆలోచించినా అది పోవాల్సిన దారిలోనే పోతా ఉంది. ఆడి పోయిన తర్వాత గుర్తుకొచ్చింది, నేను ఇటు కదా పోవాల్సింది, ఎందుకు వచ్చిందంటే అలవాటు మీద వెళ్తుంది అది. ఎందుకు? మన బాడీకి ఏదో అలవాటు అయిపోతుందో బాడీ మనకు తెలియకుండా అది ఆ విధంగా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే అలవాటు అయిపోయింది కాబట్టి అట్ట. అదేవిధంగా మన శరీరానికి ఏదో అలవాటు చేసుకుంటామో అట్టాగే అది అలవాటు చేసుకుంటుంది. అందుకని మనం సత్క్రియలు చేయటం కూడా నేర్చుకున్నట్లయితే, అలవాటు చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా చేసేస్తుంటాం. మళ్ళీ ఎవరు మనకి చెప్పనవసరం లే. కాబట్టి అందుకని దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, మనం సత్క్రియలు చేయటము నేర్చుకోవాలి. నేర్చుకుంటే చేయగలుగుతాం.
నేర్చుకోకపోతే చెయ్యము, ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి. అందుకని సత్క్రియలు చేయటము మనం అందరము నేర్చుకోవాల్సిందే. మన పిల్లలకు కూడా నేర్పించాలి, ఇలాగ సత్క్రియలు చేయాలి, మంచి పనులు చేయాలి అని మన పిల్లలకు కూడా మనము ఆ విషయాలను నేర్పించాలి. తర్వాత చూడండి, పేతురు రాసినటువంటి పత్రిక తీసుకోండి, 2వ పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి 8 దాకా. మొదటి పేతురు 2వ పేతురు 1వ అధ్యాయం 5వ వచనం నుంచి. చాలు. చూడండి, ఇవన్నీ మనకు కానీ ఉంటే మనము దేవుని గురించినటువంటి అనుభవ జ్ఞానం విషయంలోనూ సోమరులైన నిష్ఫలం కాకుండా చేస్తుందంట. ఏంటవి అనే విషయాన్ని మనం చూస్తే, విశ్వాసమందు సద్గుణం. విశ్వాసంలో ఏముండాలంట? సద్గుణం ఉండాలంట. సద్గుణంలో జ్ఞానం ఉండాలంట. మళ్ళా జ్ఞానమందు ఆశా నిగ్రహం ఉండాలంట. ఆశా నిగ్రహమందు సహవాసం ఉండాలంట. సహనం ఉండాలంట. సహనమునందు భక్తి ఉండాలంట. భక్తి యందు సహోదర ప్రేమ ఉండాలంట. సహోదర ప్రేమ యందు దయ అమర్చుకోవాలంట. ఇవన్నీ కానీ మనకు ఉంటే మనం యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానం విషయంలో చాలా గొప్పగా ఎదుగుతాం, చాలా గొప్పగా ముందుకెళ్తాం. సోమరులం కాము, నిష్ఫలము కాము. కాబట్టి ఇవన్నీ మనకు ఉండాలంట. భక్తి ఊరికే భక్తి చేస్తే కాదు, ఊరికే చర్చికి వచ్చిపోతే కాదు. ఇవన్నీ సద్గుణాలు మనల్ని అలవర్చుకోవాలి. ఇన్ని గుణాలు మనలో అలవర్చుకుంటేనే యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానం విషయంలో మనం బాగా దేవుని ఎరిగి ఉన్నామని అర్థం. అప్పుడు మనం సోమరులము కాము, నిష్ఫలము కాము. కాబట్టి ఇవన్నీ మనకుంటే నిష్ఫలం కాకుండా ఉంటుందంట. కాబట్టి ఈ గుణాలన్నీ మళ్ళీ మీరు ఇంటికి పొందిన చదివి ఒకటొకటి ఆలోచన చేసి, ఇవి నాలో ఉండదా లేదా, ఇది నాకుందా లేదా అని చూసి మనం ఆ విధంగా కానీ ఖచ్చితంగా నడుచుకోగలిగితే, చేయగలిగితే మనం యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞాన విషయంలో ఇంకా ఎక్కువగా బలపడతాం, ఇంకా ఎక్కువగా మనం అభివృద్ధి చెందుతాం. ఇవన్నీ మనకు ఉండాలి. ఇవన్నీ లేవనుకో మనం నిష్ఫలం కావచ్చు. అందుకని ఈ గుణాలన్నీ దేవుడు మనకిచ్చి ఆశీర్వదించి వర్ధలు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేంగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ వాక్యం చదివించినట్టుగా నా తండ్రి అయ్యా, మేమందరము కూడా యేసయ్యా నీ యొక్క నామం పేరట ఎలాంటి గుణగణాలు కలిగి ఉండాలో, ఎలాంటి కార్యాలు నేర్చుకోవాలో, ఏమి చేయాలో, మేము నిష్ఫలం కాకుండా ఉండాలంటే ఏ రీతిగా జీవించాలో అయ్యా మీరు ఈ దినం మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడారు. ఆ దిశగా మమ్మల్ని అందరూ నడిపించి సహాయం చేసి ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయిస్తున్నాను తండ్రి. ఆమేన్.